ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ పూర్తయింది. 5 గంటల పాటు సిట్ బృందం విచారించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ ముగిసింది. సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనను 5 గంటలుగా ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం ప్రణీత్ రావు హాజరయ్యారు. సాయంత్రం అంటే కొద్దిసేపటి క్రితమే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సుదీర్ఘంగా ఆయన 5 గంటల పాటు అయితే సిట్ అధికారులు విచారించారు. అయితే ఫోన్ అక్రమ ట్యాపింగ్ ఏ విధంగా చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారు, అప్పటి పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణాల్లో అయితే ప్రణీత్ రావుని ప్రశ్నించారు. దీంతోపాటు బాధితులు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కి గురైన బాధితులు ఉన్నారో వారు ఒక్కొక్కరుగా వచ్చి సిట్కి తమ వాంగ్మూలాలు ఇస్తున్న పరిస్థితి. అయితే వారి వాంగ్మూలాల ఆధారంగా కూడా ప్రణీత్ రావును లోతుగా అధికారులు ప్రశ్నించారు. మరింత లోతుగా ప్రశ్నించారు. మరోవైపు ప్రభాకర్ రావుతో పాటు కలిపి ప్రణీత్ రావుని ఇద్దరిని కలిపి విచారించాలని సిట్ భావిస్తుంది. ఈ మేరకు ఎప్పుడు విచారిస్తారు అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 1-2 రోజుల్లో వీరిద్దరిని కలిపి విచారిస్తారని చెప్పి తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అయితే ఇంకా అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 5 గంటల పాటు ఈరోజు ప్రణీత్ రావుని సిట్ అధికారులు విచారించారు. అయితే ప్రధానంగా హార్డ్ డిస్క్లు ఎవరి ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు, ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, మూసీ నదిలో ఎందుకు పడేశారు, ఎవరు చెప్తే పడేశారు అనే కోణాల్లో అయితే సిట్ అధికారులు ప్రణీత్ రావుని లోతుగా విచారించిన పరిస్థితి. మరోవైపు 5 గంటల పాటు విచారించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి ప్రణీత్ రావు వెళ్ళిపోయారు. ప్రణీత్ రావుతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుని కూడా కలిపి విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయి. అయితే ప్రభాకర్ రావు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ సమాధానాలు ఆయన నుంచి రాబట్టాలంటే ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి విచారించాలి. వీరిద్దరిని కలిపి విచారిస్తే మరిన్ని కోణాలు బయటపడే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు త్వరలోనే వీరిద్దరిని కలిపి విచారించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇది ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.